నేను మీ కృష్ణను. కృష్ణ రిజాల్వ్ ఛానల్ కు స్వాగతం. గత కొన్ని రోజులుగా నా ఛానల్లో ఒక వీడియో గురించి పెద్ద చర్చ జరిగింది. ఆ వీడియోలో ఆయనపై ఉన్న ఆరోపణలు, కేసుల వివరాలను నేను వివరించాను. దాదాపు 1,100 మంది ఆ వీడియోను చూశారు, 89 మంది లైక్ చేశారు. కానీ ఆ వీడియోపై కేసు పెడతామని ఆయన ఫాలోవర్ నన్ను భయపెట్టారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఆ వీడియోను, దానికి సంబంధించిన డీప్ రీసెర్చ్ రిపోర్ట్ను నేను డిలీట్ చేశాను. కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి, నేను వీడియో డిలీట్ చేసినంత మాత్రాన గూగుల్లో, వివిధ వెబ్సైట్లలో ఆయనపై ఉన్న సమాచారం అంతా మాయమైపోదు. జెమినీ ఏఐ తన డీప్ రీసెర్చ్ ద్వారా వెబ్సైట్లలో ఇప్పటికే ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఇచ్చిన వివరాలనే నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియోను డిలీట్ చేసినా మిగిలిన విశ్లేషణ వీడియోలను మాత్రం డిలీట్ చేసే ప్రసక్తే లేదు. నేను వాయిస్ చేసేది ఆయన ధర్మం పేరు చెప్పి విరాళాలు సేకరించడం మీదనో, ఆస్తులు కూడబెట్టుకోవడం మీదనో కాదు. అది ఆయన బ్రతుదేరు, అది ఆయన వ్యక్తిగతం. కానీ ఏ ధర్మం పేరుతో ఆయన బ్రతుకుతున్నారు, ఏ మతం పేరుతో బ్యాంకు బ్యాలెన్స్ నింపుకుంటున్నారో ఆ ధర్మం పట్ల, ఆ మతం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. అది లేకుంటే ఎలా? సాయిబాబాపై ఎన్నెన్ని వక్రీకరణలు. ఆయన చెప్తున్న ఏ ఒక్క దాని గురించి ఈయన గూగుల్ చేయండి, మీకే తెలుస్తుంది. అల్లా మాలిక్ అని సాయిబాబా అంటాడు. మరి సాయిబాబా ముస్లిం కాదా అన్నాడు. అవును, బాబా ముస్లిం కాదు. గూగుల్ చేసి చూడండి. అల్లా అంటే అరబిక్ లో దేవుడు అని అర్థం. ముస్లింల కంటే ముందే అరబ్ క్రైస్తవులు దేవుణ్ణి అల్లాహనే పిలిచేవారు. ఇది కేవలం ఒక మతానికి చెందిన పదం కాదు అని ఉంటుంది. ఇక్కడ మరి ముఖ్యంగా సాయిబాబాకు చెవులు కుట్టబడి ఉన్నాయి. ముస్లిం పురుషులకు ఇది నిషిద్ధం, కేవలం హిందూ యోగులకే ఇది సంప్రదాయం అని ఉంటుంది. సాయిబాబా మసీదులో ఉన్నాడు, ముస్లిం కాదా అని అడుగుతాడు. అవును బాబా ముస్లిం కాదు. దాన్ని కూడా గూగుల్ చేయండి. బాబా మసీదులో ఉండొచ్చు, అయితే ఆ మసీదును ద్వారకామయి అంటే శ్రీకృష్ణుడి నివాసం అని పిలిచేవారు అని ఉంటుంది. మరీ ముఖ్యంగా మసీదులో అగ్నిని వెలిగించడం ఇస్లాం విరుద్ధం. కానీ సాయిబాబా తాను ఉంటున్న మసీదులో నిరంతరం ధుని అంటే అగ్నిని వెలిగించేవారు అని ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, తన వక్రభాష్యాలను వివరించేందుకు అనుకూలంగా ఉండే 2017 సాయి సచ్చరిత్ర తెలుగు వెర్షన్ తీసుకొని రోహిల్లా కథను చదువు చూడండి. బాబా హిందువుల మాట పక్కన పెట్టి రోహిల్లా కల్మాకు మద్దతు ఇచ్చాడు. ఇది మత ప్రచారమే అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అయితే అదే పుస్తకంలో సాయిబాబా నానాసాహెబ్ అనే బ్రాహ్మణ భక్తుడికి భగవద్గీత శ్లోకాలకు అర్థాలు వివరించే సందర్భం ఉంటుంది. దాన్ని చెప్పడు, ఒప్పుకోడు. సాయిబాబా ఇస్లాం మత ప్రచారకుడైతే భగవద్గీత శ్లోకాలు వివరించి చెప్తాడా? ఇది కూడా అబద్ధమే. ఎందుకు వక్రీకరణల కుట్రలు? సాయిబాబాపై విమర్శలు చేస్తూ, వివాదాన్ని రాజేస్తూ, హిందువులకు మధ్య చిచ్చు పెట్టి, ఐక్యతతో ఉండాల్సిన హిందూ సమాజాన్ని వర్గాలుగా వేరు చేసి, అందులో తమకు అనుకూలమైన వర్గంతో బలమైన మద్దతు వర్గాన్ని విరాళాలు దండుకోవడానికో లేదా ఈ వివాదాలు ఫలితంగా రాజకీయ గుర్తింపు పొంది ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికో చేస్తున్న కుట్ర. ఈ కుట్ర వల్ల హిందూ మతంలో అంతర్గత కొట్లాటలు, ఘర్షణలు చెలరేగవా? హిందూ ధర్మం, హిందూ మత పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఇతర హిందూ సంస్థలు కూడా సాయిబాబా అస్తిత్వాన్ని ప్రశ్నిస్తాయి, దైవత్వాన్ని ప్రశ్నిస్తాయి తప్ప ఆయన ఆరాధించకూడదని చెప్పలేవు. ఎందుకు అంటే సాయిబాబా ఆత్మజ్ఞానాన్ని, అనంతతత్వాన్ని ప్రబోధించిన సద్గురువు. మతం అనే చట్రంలో ఇమడకుండా ధర్మ మార్గాన్ని ఎలా ఆచరించ చూపాడు. నా వయసు 35, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పే మతంలో పుట్టి పెరిగి హిందూగా బ్రతుకుతున్న నేను త్రిమూర్తులు, నవదుర్గలు, పురాణ పురుషులతో పాటు సాయిబాబాను కూడా పూజిస్తా, ఆరాధిస్తా. ఈ సంస్కారాన్ని నాకు పుట్టుకతోనే హిందూ ధర్మం నాకు ఇచ్చింది. హిందూ ధర్మం అంటే పుస్తకాలు తిరిగేసి చదివేసి మాట్లాడేది కాదు. హిందూ మతంలో పుట్టి పెరిగితే తెలుస్తుంది. క్రైస్తవం నుండి హిందూ మతానికి వచ్చిన వారికి ఎలా తెలుస్తుంది? అరే నీకు తెలీదు, మా అన్న మత మార్పిళ్ళు ఆపుతూ హిందూ ధర్మాన్ని ఎలా రక్షిస్తున్నాడు అనొచ్చు. అయితే నేను అడుగుతాను, మీ అన్న ఊరికే మత మార్పిళ్ళు ఆపుతున్నాడా? చెప్పండి. మత మార్పిడులు ఆపుతున్నా, హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నా అని విరాళాలు సేకరించడం లేదా? అదే కదా మీ అన్న బ్రతుకుదెరువు. హిందూ ధర్మం అని ఊరికే అరుస్తున్నాడా? యూట్యూబ్ వ్యూస్ కోసమే కదా, దాని ద్వారా వచ్చే రెవెన్యూ కోసమే కదా. ఇది హిందూ ధర్మ రక్షణ ఎలా అవుతుంది? ఆయన బ్రతుకు తెరువు అవుతుంది. క్షమించండి, ఒక మనిషి గురించి ఇంత దిగడుదుపుగా మాట్లాడే కుసంస్కారం నాది కాదు. కానీ ఆయన సాయి సచ్చరిత్ర పుస్తకంలో రోహిల్లా కథను చదువుతూ జుగుప్సకరంగా, అశ్లీలంగా సాయిబాబా వ్యక్తిత్వాన్ని వక్రీకరించిన తీరు ఇప్పటికీ జీర్ణించుకోలేకున్నా. ఆ వక్రీకరణలు అని కొట్టిపారేసేందుకు సాక్ష్యాలు ఇప్పుడు మీ అందరి ముందుకు పెట్టబోతున్నా. ఇప్పుడు మనం సాక్ష్యాలతో పాటు ముందుగా ఆయన నేర్పరితనం గురించి మాట్లాడదాం. ఆయన సాయిబాబా గురించి తాను ఏం మాట్లాడినా సాయి సచ్చరిత్ర పుస్తకం ఆధారంగానే మాట్లాడుతున్నా అంటారు. అందులోనూ హేమడ్ పంత్ రాసిన షిర్డీ సంస్థను ఆమోదించిన పుస్తకం ఆధారంగానే మాట్లాడుతున్నా ఆయన అంటారు. అది కూడా నేను 2017లో ముద్రణనే ఆధారంగా తీసుకుని మాత్రమే మాట్లాడతానంటారు. తర్వాతి ముద్రణలు నేను ఆధారంగా తీసుకుని మాట్లాడిన పుస్తకంలో లోపాలను కవర్ చేశాయని వాటిని త్రోసిపుచ్చుతారు. మరి 2017 కంటే ముందు ఉన్న సాయి సచ్చరిత్ర పుస్తకం తెలుగులో ముద్రణల సంగతి, హేమడ్ పంత్ మరాఠీలో ఒరిజినల్ గా రాసిన సాయి సచ్చరిత్ర సంగతి. హేమడ్ పంత్ ఒరిజినల్ గా రాసిన సాయి సచ్చరిత్ర 1938 ముద్రితమైంది. సాయి సచ్చరిత్ర మొదటి తెలుగు అనువాద ముద్రణ 1953లో మొదటిసారిగా జరిగింది. ప్రతి నారాయణరావు అనువాదకులు. అప్పటి నుండి వందలాది ముద్రణలు, కాలానికి తగ్గట్టు పదుల సంఖ్యలో అనువాదాలు. అందులో లైట్ కుమార్ చూపిస్తుంది తనకు అనుకూలంగా ఉన్న ఒక అనువాదం మాత్రమే. అది సాక్ష్యం ఎలా అవుతుంది కాలానుగుణంగా? వ్యవహారిక భాషకు అనుగుణంగా ముద్రణలు జరిగినప్పుడు అనువాదకుడి పరిజ్ఞానాన్ని బట్టి వివరణలు చేర్చబడి పదాలు మారవచ్చు,
వాటినే తన కుసంస్కార వాదనలకు సాక్ష్యంగా చూపుతున్న లయిట్ కుమార్ నేర్పరితనం మెచ్చుకోక తప్పదు. ఈ నేర్పరితనాన్ని త్రిప్పికొట్టేందు 2017కు ముందు ముద్రితమైన తెలుగు అనువాదం హెమెడ్ పంత్ మరాఠీలో ఓవి పద్యాల రూపంలో రాసిన ఒరిజినల్ సాయి సచ్చరిత్ర పుస్తకాలను, వీటితో పాటు సాయి సచ్చరిత్రకు అత్యంత ప్రామాణికమైన ఆంగ్ల అనువాదాన్ని గుణాజీ అనే వ్యక్తి చేశారు. ఇది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, డౌన్లోడ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో ఈ 3 వెర్షన్ల ఆధారంగా రోహిల్లా కథను విశ్లేషణ చేసి రుర్బుద్ధి రోహిల్లా కథలో లేదు, లయిట్ కుమార్ లో ఉంది అని నిరూపిద్దాం. ఇది గౌతమ్ బుద్ధుడు చెప్పిన మాట. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఉటంకించారు. దేనిని గుడ్డిగా నమ్మవద్దు. కేవలం ఒక పవిత్ర గ్రంథంలో ఉన్నంత మాత్రాన దేనిని నమ్మకూడదు. ఒక మహాపండితుడు లేదా గొప్ప గురువు చెప్పాడని మాత్రమే దేనిని నమ్మవద్దు. అందరూ నమ్ముతున్నారు కదా అని, లేదా సమాజంలో అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారని మాత్రమే ఒక విషయాన్ని నిజమని నమ్మవద్దు. మరి నిజానిజాలను ఎలా గ్రహించాలి? ప్రతి విషయాన్ని మీకున్న హేతుబుద్ధితో ఆలోచించాలి. ఆ విషయం సర్వజన హితము మరియు సర్వజన సుఖము, అంటే అందరి మేలు మరియు సంతోషం కోరేదిగా ఉందో లేదో గమనించాలి. మీ సొంత విచక్షణతో ఆలోచించి అది సరైనదని అనిపిస్తేనే దానిని స్వీకరించాలి. ముఖ్యంగా బుద్ధుడు ఏమన్నారంటే, నేను అంటే బుద్ధుడిని చెప్పాను కాబట్టి కూడా మీరు నమ్మాలిస్తాను అవసరం లేదు, మీ విచక్షణకే వదిలేయండి అని చెప్పారు. నా వీడియోలు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా విశ్లేషణలు సమాజానికి మంచి చేస్తాయి అని అనిపించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేయండి. మరియు నా విశ్లేషణలు మెరుగుపరచుకోవడానికి, తప్పులుంటే సరిదిద్దుకోవడానికి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.